Our next recipe, green apple curd smoothie. గ్రీన్ యాపిల్ కర్డ్ స్మూతీకి గ్రీన్ యాపిల్ని కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో గ్రీన్ యాపిల్ అలాగే నార్మల్ యాపిల్ రెడ్ యాపిల్లో మనకి న్యూట్రిషన్ వాల్యూస్ సేమ్ ఉంటాయి. ఇది కొంచెం క్రిస్ప్గా ఉంటుంది మనకి. సో మీకు తెలుసు కదా, యాపిల్ చాలా చాలా మంచిది. వైటమిన్ ఏ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే వైటమిన్ సి, ఫైబర్, ఇలా చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. దాంతోపాటు మనం చక్కగా కాస్త కర్డ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ రెండు స్మూత్గా గ్రైండ్ చేసుకొని మిగతావి యాడ్ చేసుకుందాం. కర్డ్ని రైస్లో తీసుకోవడం వల్ల, అంటే కర్డ్ రైస్ తీసుకోవడం వల్ల లావ్ అయిపోతామని భయపడి కర్డ్ని అవాయిడ్ చేసే బదులు కర్డ్ని ఇలా రకరకాల రెసిపీస్లో, మిల్క్ షేక్స్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ కొంతమంది పిల్లలు కర్డ్ తినడానికి చాలా అలరబెడుతూ ఉంటారు. కర్డ్లో మనకి ప్రోటీన్ అలాగే ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి, డైజెషన్కి హెల్ప్ చేస్తాయి, స్టమక్ లైనింగ్ని కూడా మనకి కూల్గా ఉంచుతాయి. కాబట్టి కర్డ్ చాలా చాలా అవసరం. తినని పిల్లలు, అంటే పెరుగు తినని పిల్లలు ఉంటే ఇలాంటి చక్కటి మిల్క్ షేక్స్ లాగా, స్మూతీస్ లాగా తయారు చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఓకే, మరి ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం హనీ యాడ్ చేసుకుందాం స్వీట్నెస్ కోసం. అండ్ అలాగే మరింత న్యూట్రిషనల్ వాల్యూస్ పెంచడానికి కొంచెం ఆరెంజ్ జ్యూస్. ఇవన్నీ కలిపి ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి. ఓకే, చాలా సింపుల్గా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. చక్కగా కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ యాపిల్ కర్డ్ స్మూతీ రెడీ అయిపోయింది. గ్రీన్ యాపిల్ కర్డ్ స్మూతీకి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, గ్రీన్ యాపిల్ 1, ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు, తేనె 1 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ కొద్దిగా. గ్రీన్ యాపిల్ కర్డ్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రీన్ యాపిల్ ముక్కలు, పెరుగు వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్, తేనె వేసి బాగా మిక్స్ చేసుకుని బ్లెండ్ చేసుకున్నాక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ యాపిల్ కర్డ్ స్మూతీ రెడీ.